నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ బారి నుండి బయటపడవచ్చు. డాక్టర్ కె ఇందిరాశ్రీ, డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు. జీవేమవరం గ్రామం మీదుగా కరప మండలం గొర్రిపూడి వరకు వేయనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి కలకలం, భయాందోళనలో ప్రజలు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, సకాలంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ బారి నుండి బయటపడవచ్చని వైద్య అధికారులు డాక్టర్ కె ఇందిరాశ్రీ, డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబులు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఐపోలవరం మండలంలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రజలకు, విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐపోలవరంలో గల వివిఎస్ నారాయణరాజు జూనియర్ కళాశాలలో జీవేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె ఇందిరాశ్రీ, కేశనకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్హెచ్పీలు కె శ్రీరామ్, పి నందిని, వి భవానీ మరియు స్థానిక ఏఎన్ఎం డి పద్మావతి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆశా వర్కర్లు, కార్యకర్తలు, ఎంపీహెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ కాటాడి రమేష్ పాల్గొని ఇంటర్ విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారతదేశంలో 3 రకాల క్యాన్సర్లు ఎక్కువ కేసులు గుర్తించడం జరుగుతుందని అన్నారు. వాటిలో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు నోటి క్యాన్సర్లు అధికంగా ఉంటున్నాయన్నారు. 3 రకాల క్యాన్సర్లకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించి చివరిలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. శరీరం చురుగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో గేమ్స్ మరియు వీడియో గేమ్స్ కంటే బయట ఆటల్ని ఆడడం వల్ల శరీరానికి మంచిది. అందరూ ఆడతారేమో కదా, ఫ్రీ ఫైర్, పబ్జి ఇలాంటి ఆడతారు కదా. ఆటల కన్నా మీరు బయట ఆడే ఆటలే చాలా మంచిది. ధ్యానం మరియు యోగా, రోజుకి కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం లేదా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూజ మరియు ప్రార్థన చేయడం వల్ల కూడా మన మెదడు అనేది ప్రశాంతంగా ఉంటుంది. చేస్తారా ఎవరన్నా యోగా కానీ ప్రేయర్ కానీ ఇలాంటివి చేస్తారా? గుడికి కూడా వెళ్ళరండి, ఎవరు వెళ్తారు కదా, పూజలు అవి చేస్తారు కదా. లాంటి వాళ్ళు కూడా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం, మనకి ఇక్కడ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం కూడా ఉందండి, ఫ్రీ సర్వీసెస్ అన్నమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తుంది. ఆరోగ్య బృందం మీ ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేస్తుంది మరియు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం జరుగుతున్నాయి. మీ తల్లిదండ్రులు, బంధువులు, పొరుగు వారికి ప్రోత్సహించి వైద్య బృందానికి సహకరించమని చెప్పండి. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, క్యాన్సర్ లాంటి పరీక్షలు చేయించుకోమని చెప్పండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి పాయింట్. మీ తల్లిదండ్రులకి, బంధువులకి, పొరుగు వారికి మీరు ప్రోత్సహించాలి. ఏమని ప్రోత్సహించాలి? ఏమని ప్రోత్సహిస్తారు? రక్తపోటు, మధుమేహం, రక్తహీనత. రక్తపోటు అంటే ఏంటండి? బీపీ. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉండడం శరీరంలో, ఎక్కువ ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ లాంటి పరీక్షలు చేయించుకోమని మీరు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళతో, మీ బంధుమిత్రులతో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్పాలి. ఇవన్నీ మనకి హాస్పిటల్లో ఫ్రీగా సర్వీసెస్ చేస్తారు. ఓకేనండి. విద్యార్థులు మార్పు తీసుకురాగల శక్తి. మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, మద్యం మరియు పొగాకు వాడకాన్ని మానడం, రోజు వ్యాయామం మరియు ధ్యానం చేయడం, పూజలు వంటి చేయడం, ప్రార్థన లాంటివి చేయడం కూడా అలవాటు చేసుకోవాలని మీరు చెప్పాలి. చెప్తారా అండి? ఈ చిన్న మార్పు మీ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుతుందని తెలియజేస్తుంది. తెలుసా మీకు? మేమైతే చూసాం, మా నాన్నమ్మ అయితే నాకు అలాగా పెద్ద సార్ కూడా అంటున్నారు. రివర్స్ చుట్ట వెలిగించి నోట్లో పెట్టి కాల్చే స్మోకింగ్ చేసేవారు. ఓరల్ క్యాన్సర్ అని చెప్పాను కదా, లోపల సెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సెన్సిటివ్ సెల్స్ అవి ఉంటాయి.
చాలా త్వరగా క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. ఓకేనా? గుట్కలు కైనీలు ఒకటి మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, నాన్నలు గట్ట కొంచెం పని గట్ట చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళు, గబ్బుకొని చేతిలో నలిపేసి బొగ్గులో చివరిలో పెట్టేసి అలా నాచుకుంటూ వెళ్ళిపోతారు, నడుచుకుంటూ పొలానికో లేకపోతే డ్రైవింగ్కో. అలాంటి వాళ్ళలో జనరల్ గా నోట్లో ఎటువంటి అల్సర్ ఏమైనా ఉంటే అది ఒక 2 వారాల కంటే ఎక్కువ తగ్గకుండా ఉండిపోతే మాత్రం దయచేసి దాన్ని మీ మెడికల్ సిబ్బందికి రెఫర్ చేయండి. ఇక్కడ నుంచి మేము పై పరీక్షలకి కాకినాడ జీజీహెచ్ ఫ్రీగానే 222 యూనిట్ కి పంపించడం జరుగుతుంది. ఓకేనా? క్యాన్సర్ లక్షణాలు మీకు ఏవి కనిపించినా ఈ 3 క్యాన్సర్లు ఇండియాలో ఎక్కువ వచ్చే క్యాన్సర్లు, ఓరల్ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్లు. సో ఇంట్లో లక్షణాలలో మీకు ఏమైనా కనిపించి ఉంటే కానీ దయచేసి హెల్త్ టీమ్ చెప్తే మేము ఇక్కడ నుంచి ప్రతి మంగళవారం ప్రతి గురువారం 222 యూనిట్ కి రెఫరల్ పంపించుకుని అక్కడ టెస్టులు చేయించి దాని ట్రీట్మెంట్ చేయించడానికి వీలవుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఏమైనా తేడా రాగానే ఊళ్ళో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు, ఆర్ఎంపీని పట్టుకుంటారు, సూర్య ట్రస్ట్ గ్లోబల్ అంటారు, మెడికవర్ అంటారు, మెడలో పుస్తులు తగ్గట్టేంత వరకు డబ్బులు ఖర్చు పెట్టించేస్తారు. జరుగుతుందా లేదా? మీకు తెలిసిన కేసెస్ అలాంటివి ఉన్నాయా లేదా? గవర్నమెంట్ లో కూడా కాకినాడ జీజీహెచ్ లో కూడా వండర్ఫుల్ ఆంకాలజీ యూనిట్ ఉంది. సర్జరీస్ చేస్తారు, రేడియేషన్ చేస్తారు, కీమోథెరపీ చేస్తారు, మనకి తెలియక. ఓకే? సో మీకు ఒక ఛానల్ మేము చెప్పాం కాబట్టి దయచేసి అట్లీస్ట్ ఈ ఉన్న 60 మంది అయినా మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ 4, 5, 6 ఉంటారు కదా, వాళ్ళని క్యాన్సర్స్ గురించి అవగాహన కల్పించగలిగి చిన్న లక్షణం ఉండగానే మనం క్యాన్సర్ పట్టుకోగలిగితే పెద్ద క్యాన్సర్ వరకు వెళ్ళిపోయే ఒక ప్రాణ నష్టం జరగకుండా చేసుకోగలుగుతాం. ఓకే? మెయిన్ ఏంటి, క్యాన్సర్ గురించి మనకు ఎంత తెలియకపోయినా దూరపు చుట్టాలో లేకపోతే ఇంట్లో ఎవరో క్యాన్సర్ డెత్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా ఉంటారు, తెలిసి క్యాన్సర్ తో బలానా వ్యక్తి చనిపోయారంట అంటారు. ఈ 3 క్యాన్సర్లే కాదు, ఏదో క్యాన్సర్ అవ్వచ్చు. ఏదో క్యాన్సర్ తో చనిపోయారని మీరు ఎవరి మాటైనా వినుంటారు కదా కంపల్సరీ మీ లైఫ్ టైమ్ లో. మీకు ఒక 16-17 ఇయర్స్ ఉంటాయి అప్పుడు ఏజ్, ఈ ఏజ్ గ్రూప్ లో కంపల్సరీ వినుంటారు. పెద్దోళ్ళు మేమైతే 4 మంది విన్నాం. మా సొంత మామగారే బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయారు 2 years బ్యాక్. సో ఎవ్రీబడీని టచ్ చేస్తుంది క్యాన్సర్, ఎవ్రీ ఫ్యామిలీ టచ్ చేస్తుంది. సో కొంచెం అవగాహన కల్పించడం కోసం మా ప్రయత్నం. ఓరల్ క్యాన్సర్ గురించి ఆల్రెడీ చెప్పారు కాబట్టి బాయ్స్ కి సెపరేట్ గా సార్ వాళ్ళు క్విజ్ సెషన్ తీసుకుంటారు, అమ్మాయిలకి మేము వేరే టాపిక్స్ చెప్తూనే ఉన్నాయి. జెంట్స్ అందరూ కొంచెం నెక్స్ట్ రూమ్ కి షిఫ్ట్ అయితే గర్ల్స్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా పిహెచ్సి జీవేంబరం, పిహెచ్సి కేశంకూరు మెడికల్ ఆఫీసర్లు ఇద్దరం కూడా ఐపోలవరం ఇంటర్మీడియట్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అబ్బాయిలని అమ్మాయిలని కూర్చోబెట్టి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం జరిగిందండి. ఇందులో మూడు ముఖ్యమైన క్యాన్సర్ల గురించి చెప్పడం జరిగింది. నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ అవగాహన ప్రజలందరిలోకి కూడా ఇప్పుడు జరుగుతున్న NCD 4.4 క్యాన్సర్ స్క్రీనింగ్లో ఒక చైతన్యం తీసుకురావచ్చు అనే ఆశతో కోరుకుంటున్నాము. సో ఇది అందరికీ మంచి చేస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పిల్లలు చాలా ఉత్సాహంగా క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేసి ఆన్సర్లు కూడా బాగా యాక్టివ్గా తెలుసుకున్నారు. సో పిల్లలు ఇది నేర్చుకున్నది ఇక్కడితో వదిలేకుండా ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి అవగాహన కల్పిస్తారని కోరుకుంటూ NCD 4.4ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పురుగు మందులు, ఎరువులు వినియోగించకుండా సారవంతమైన ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అలవర్చుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు అన్నారు. మండలం పరిధిలోని ఐపోలవరంలో ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, నీటి సంఘం అధ్యక్షులు రాయపురెడ్డి స్వామినాయుడు, వ్యవసాయ శాఖ అధికారిని ఎం వాణి పాల్గొని ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పెంచుతున్న మొక్కలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. అవునా కదండి, అందుకనే చెప్పి ఫస్ట్ కలుపునొకటి, నెక్స్ట్ పెస్ట్ డిసీజ్ అంటే ఏంటి, పురుగులు తెగుళ్ళు మనం మాట్లాడుకున్నాం. మనకు పంట చేతికి వచ్చే ముందే కదా మనల్ని నాశనతాయట్లని, అప్పుడే కదా మనకు ఆదాయం కోల్పోతాం. అది కూడా మనకి నివారించాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క PMDS అని విత్తనాలు అనేవి మేడం చెప్పారు కదా వేసుకోవాలి ముందుగా. ఇంకా మనకి పలానా టైంలోనే వర్షం పడాలన్నా కూడా మన ఫీల్డ్లో ఇవి వేసుకోవాలి. వేసుకుంటే ఇవి మన చేనికి చాలా బలాన్ని ఇస్తాయి. మనకి హ్యాండ్ అందుతుంది, ఓన్లీ చేతి ఎక్కడి వరకు అందుతుందో అక్కడ నుంచి కలుపు తీసుకోవడానికి
హార్వెస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఈ అడ్డ ప్రాసెస్లో ఆ ఆకుకూరలు అనేది ఎందుకు వేసుకోవాలి అంటే కనుక మనకి ఒక దీనికి వచ్చిన పెస్టిసైడ్ దీనికి రాదు, ఒక్కో దానికి దీనికి వచ్చిన ఏదైతే పురుగు తగ్గింది మనకి ఆశిస్తుంది కదా, తక్కువ పెస్ట్ అనేది మనకి దీనికి ఆశిస్తుందండి. మరి ఇది కూడా మనం వాడచ్చు అనమాట. మనం బంతి పూలు పెట్టుకుంటాం, ఇంకా కొంచెం ఐపోలవరం మండలం పరిషత్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, పీడి మధుసూదన్ రావు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కె సత్యనారాయణ, అబ్జర్వర్ ఏవి శ్రీనివాస్, ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ, ఏపీఓ నాగేంద్ర, ఈసీ రామారావు, పీఆర్జేఈ నరహరి, ఎస్ఆర్పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఆర్జీఎస్ పంచాయతీరాజ్ ద్వారా చేసిన లావాదేవీలపై అధికారులు సామాజిక తనిఖీ నిర్వహించారు. మొత్తం ఐపోలవరం మండల వ్యాప్తంగా 14,19,18,468 వ్యయంతో చేసిన పనులకు సంబంధించి తనిఖీ నిర్వహించారు. టెక్నికల్ అసిస్టెంట్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను ఆయా అంశాలపై అధికారులు ఆరా తీశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జనగణంతో సభను ముగించడం జరుగుతుంది. కొన్ని చోట్ల వాళ్ళు కాంట్రాక్టులు కానీ అదేవిధంగా క్యాపిటల్ సర్వీస్ కానీ ఇది కానీ లేకపోతే అది మీరు ఎంతైతే చెప్తున్నారో అదే రకంగా మన గౌరవ శాసనసభ్యులు మన బుచ్చిబాబు ఆదేశాల మేరకు మేము కూడా ప్రతి విలేజ్లో కూడా ఈ క్యాపిటల్ సర్వీస్కి సంబంధించి కానీ ఈ సీసీ రోడ్లు, గ్రావెల్ కలమ్స్ కానీ ఇవన్నీ కూడా మేము కూడా త్వరగా కంప్లీట్ చేయాలనేసి ప్రతి ఒక్కరిని కూడా మేము ఆదేశం జరుగుతుంది. ఎందుకంటే మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, కనీసం ఒక నేమ్ ప్లేట్ పెట్టకపోయినా సరే మరి మీ ఇబ్బంది ఎక్కడైతే మరి తప్పని మొక్కవాడ పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక పొరపాటును మీరు పెట్టకపోయినా సరే మరి మీ మీద ఆడిట్ రూపంలో కూడా మళ్ళీ తెలియజేసి దీని మీద ఖచ్చితంగా 100% ఏ విధమైన అవినీతికి తావు లేకుండా కూడా మరి ఈ కార్యక్రమం చేసుకెళ్తున్న సిబ్బంది అందరికీ కూడా మరి మీ వచ్చిన ఎంక్వైరీ కూడా మరి మీ అందరికీ కూడా పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు నిన్న కూడా మాకు ఎమ్మెల్యే ఆఫీస్లో మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మా అందరికీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసింది. కానీ కొన్ని మళ్ళీ దీని మీద ఒక అవగాహన కరెక్ట్గా లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి మళ్ళీ వేళ 3 గంటలకి మన నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలతో కూడా మళ్ళీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. దాంట్లో అయితే మేము అయితే రాత్రి నుంచి కొన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. బాబు రాత్రి అయితే మన నాగేంద్ర గారు కూడా చేసేసి మన ఇంకా ఏ కంప్లీట్ చేయాలి, ఎన్ని వరకు ఉన్నాయి మొత్తం టోటల్గా మన పెండింగ్ ఎన్ని ఉన్నాయి కూడా మనకి చెప్పడం జరిగింది. అంటే మాకు పూర్తిగా దీని మీద ఎక్కువగా అవగాహన లేకపోయినప్పుడు కూడా మిమ్మల్ని బట్టి మేము కూడా మీ వాటిలోనే ప్రయాణిస్తాం. ఏదైతే కంప్లీట్ చేస్తాం, ఎందుకంటే 20కి 1 ఎక్కువన్నా సరే అది మేము తీసుకోవట్లేదు. దాంట్లో కనీసం 18 అయితే 2 వర్కులు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అదే రకంగా మన మండలం కంటే కూడా ఎక్కువగా మరి కొత్తగా వర్క్ చేసే ముందర మండలం కూడా కొంచెం మాకు ఇబ్బంది లేదంటే కూడా అది కూడా దాన్ని కూడా చాలా చేయడం జరిగింది. అదే రకంగా మన మండలం అయితే మనకి మీరు దయచేసి మీరు అందరూ కూడా మండలం అభివృద్ధిలో మరి మీరు కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల పరంగా మీరు కూడా కొంచెం కష్టపడి మీరు కూడా ముందు వరుసలో మన మండలాన్ని తీసుకెళ్లాలంటే మరి ఈ 2-3 రోజుల్లో తప్పకుండా మరి మీరు ఎక్కడైతే పెండింగ్ వర్క్లో అన్నీ కూడా మరి కంప్లీట్ చేయాల్సి మరి అందరికీ కోరుకోవడం జరుగుతుంది. గుర్రపుడెక్క నియంత్రణ కోసం ఉపయోగించిన గడ్డి మందు వికటించి నష్టపోయిన వరి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబులు మాట్లాడుతూ తాళ్లరేవు మండలం పాతకోరంగి, బొడ్డువని లంక పరిసర ప్రాంతాల్లో ఆత్రి గోదావరిలో ఉన్న గుర్రపుడెక్క నియంత్రణ కోసం డ్రోన్ ద్వారా కొట్టిన గడ్డి వ్యవసాయ పొలాలపై పడడం వల్ల సుమారు 20 మంది కౌలు రైతులకు చెందిన సుమారుగా 53 ఎకరాల్లో వరి పంట పొలాలు దెబ్బతిన్నాయని, గోదావరి డ్రైనేజ్ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇప్పటికే ఎకరానికి 15,000 రూపాయలు పైబడి ఖర్చు పెట్టామని, అలాగే దాల్వాలో కవులు భూ యాజమాని ఇంకా 13 బస్తాలు చెల్లించాలని, అందుచేత రైతులు ఏం చేయాలో పాలుపోవడం లేదని అన్నారు. తొలకరిలో పెద్దగా పంట చేతికి రాకపోయినా దాల్వాలో అయినా 50 బస్తాలు పండే పంట పోయిందని, రైతులు చాలా నష్టపోయామని అన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రవి, శీలం శ్రీను, రెడ్డి నారాయణ, అయితే కళ్యాణ్, శీలం చిన్నబాబు, నరాల గోవిందరాజు తదితర రైతులు పాల్గొన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా సెక్రటరీ. ఈరోజు తాళ్లరేవు మండలంలో పాతకోరంగి గ్రామంలో ఈ వ్యవసాయాలన్నీ కూడా ఈ డ్రోను ద్వారా మందు కొట్టడం వల్ల దెబ్బతిన్నటువంటి వ్యవసాయాలన్నీ చూడడానికి వచ్చాం. ఈ గత నెల 28వ తారీఖున ఇక్కడ తాళ్లరేవులో ఈ పాతకోరంగి గ్రామంలో ఆనుకుని ఉన్నటువంటి ఆత్రేయ గోదావరిలో గుర్రపుడెక్క కోసం మందు కొట్టారు డ్రోన్ ద్వారానే.
అది ఏమైందంటే ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల గాలికి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ యాత్రి గోదావరిని ఆనుకుని ఉన్నటువంటి ఏ అయితే వ్యవసాయ పొలాలు ఉన్నాయో సుమారు 53 ఎకరాలు పైబడి ఈ వ్యవసాయాలన్నీ కూడా మొత్తం ఆ మందంతా కూడా సేన మీద పడడం వల్ల చేలన్నీ కూడా బాగా దెబ్బతినేసి ఉన్నాయి. అయితే ఇప్పటికే 8 రోజులు అయ్యింది. ఈ 8 రోజుల్లో ఏదో కొంచెం పచ్చబడుతుంది అని చూస్తూ ఉన్నారు రైతులు. రకరకాలుగా వీళ్ళు కూడా ఏయో మందులు తెచ్చి అయ్యి కొడుతున్నారు, కానీ ఏమాత్రం కూడా పచ్చబడకుండా వ్యవసాయం అంతా కూడా ఉన్నదే. ఏదైతే దెబ్బతిన్నదంతా కూడా ఎండిపోతా ఉన్నది. మేము అడుగుతున్నది ఏంటంటే ఈవేళ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి అందరూ కూడా 100% 53 ఎకరాలు కూడా కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రెక్కాడు కానీ డొక్కాడు లేనటువంటి రైతులు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికే 15,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తొలకరికే 13 బస్తాలు ఇచ్చాము, ఇంకో 13 బస్తాలు ఇంకా రైతుకి భూ యజమానికి చెల్లించాలని చెప్తా ఉన్నారు. అందుచేత మేము కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మందు కొట్టించే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్ కానీ లేదంటే డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకుని ఈ రైతులకి అందరికీ కూడా పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము కోరేది కూడా కొండమ్మ కోరిక ఏం కాదు. ఆ 13 బస్తాలు రైతుకి ఇవ్వాల్సినటువంటి 13 బస్తాలు కానీ పెట్టిన పెట్టుబడి 15,000 ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు ఖచ్చితంగా చెల్లించాలి. లేని పక్షంలో మేము ఇది అధికారులకి జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. నమస్తే అండి. మేము బొడ్డువన్లంక క్వారింగి కెనాల్ మీద ఉన్న రైతులము. మాకు ఇక్కడ పెద్ద డ్రైన్కి డ్రోన్తో స్ప్రే చేయడం వల్ల ఇక్కడ మేము వేసుకున్న పంట అనేది నష్టం జరగడం జరిగింది. దాన్ని గత డిసెంబర్ 28వ తారీఖున మాకు జనవరి 28వ తారీఖున స్ప్రే చేశారు డ్రోన్తో. దానివల్ల పొలం మీదకి అది మందంతా స్ప్రెడ్ అయిపోయి మేము వేసుకున్న పంట అంతా పాడైపోయింది. మాకు ఇప్పుడు వచ్చి ఎకరానికి వచ్చి ఒక 15,000 రూపాయలు నష్టం జరిగింది. మేము పెట్టుబడి పెట్టడం జరిగింది. దీనికి మాకు వచ్చే ఆదాయం దీంట్లో ఏం కనిపించట్లేదు. మొత్తం పంట పొలాలన్నీ పాడైపోయినాయి. దీనివల్ల రైతులు విపరీతంగా నష్టపోయారు. దీనికి కౌలు రైతులు అందరూ విపరీతంగా నష్టపోవడం జరిగింది. దీనికి నష్టపరిహారంగా మరి మాకు ఏమైనా సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వం మన భూ యజమానికి కౌలు రైతులు అందరికీ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. తాళరేవు మండలం కోరంగి గ్రామం కొత్త కోరంగిలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధులు వికలాంగ అనాథ బాలుల ఆశ్రమంలో సుంకరపాలెంకు చెందిన చిక్కాల సుబ్రహ్మణ్యం శివపార్వతుల కుమార్తె రమ్యశ్రీ 6వ పుట్టినరోజు పురస్కరించుకొని సుంకర గోపి లోవకుమారుల ఆశీస్సులతో అనాథ చిన్నారుల మధ్య పుట్టినరోజు కేకును కట్ చేసి వారితో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం వారికి భోజనాన్ని ఏర్పాటు చేశారు. చదువుకుంటున్న అనాథ విద్యార్థులకు పుస్తకాలను రమ్యశ్రీ చేతుల మీదుగా బంధువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారి శ్రీ రమ్య మేనమామలు అత్తలు పాల్గొన్నారు. ఓకే.
తాళరేవు మండలం పోలేకూరు రెవెన్యూ గ్రామానికి చెందిన బందరుకు చెందిన ఆంధ్ర విద్యా పరిషత్ భూమిని ఆనుకొని ఉన్న రత్సవారిపేట అగ్నికుల క్షత్రియుల శ్రీనివాస ఫిషర్మెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీకి చెందిన 18 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక రామాలయంలో జరిగిన గ్రామ సొసైటీ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఉన్న సమస్యను స్థానికులు లాయర్ తిరుమాని శ్రీనివాస్ వివరించారు. గ్రామస్తులందరితో చర్చించి కార్యాచరణ తెలియజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు రత్స కామేశ్వరరావు, పినపోతు నాగేశ్వరరావు, ఎంపీటీసీ రత్స ముత్యాలరావు, వార్డు సభ్యులు రత్సరాజు, ఇతర పెద్దలు పాల్గొన్నారు. తాళరేవు మండలం జీవేమవరం గ్రామం మీదుగా కరప మండలం గొర్రిపూడి వరకు 2 కోట్ల నిధులతో సుమారు 5 కిలోమీటర్ల మేర వేయనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ బాబీ అధ్యక్షతన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, డీసీ చైర్మన్లు వేగేసిన భాస్కర్ రావు, గొర్రిపూడి డీసీ చైర్మన్ పుణ్యమంతుల సత్యనారాయణ, ఎంపీటీసీ అన్నవరం గ్రామ పార్టీ అధ్యక్షులు గండి అప్పారావు, గంగ సూర్యనారాయణ, కట్ట త్రిమూర్తులు, జనసేన నాయకులు జమ్మి బాబురావు, దొరబాబు సత్యబాబు, గండి మురళి, స్కూల్ చైర్మన్ శ్రీనివాస్, అనిల్, పుణ్యమంతుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా మరి దానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం, మరి గ్రామస్తులందరూ సభ ఏర్పాటు చేయటం, మరి సభకు అధ్యక్షులు వచ్చిన మా పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, మరి ఎంపీపీ సునీత గంగాధర్ గారికి, పెద్దలు టేకుమూడి లక్ష్మణరావు గారికి, త్రిమూర్తులు గారికి, సూర్యనారాయణ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, పెద్దలు బాబురావు గారికి, మన జమ్మి గారికి, మా పీజీ గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులందరికీ, వేదిక ముందున్న ఈ గ్రామస్తులందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మన జీవావరం టు గొర్రిపూడి రోడ్డు ఉందో అది 2014 నుంచి 19గా నేను ఎమ్మెల్యే ఉండగా అప్పుడు ఈ రోడ్డు 7 మీటర్స్కి ప్రపోజల్ పంపించాం. అంటే ఇది 2 మండలాలకి అయినాపురం రోడ్డు, ఇది ఆ రోజు 13 కోట్లు, అయినాపురం రోడ్డు ఏమో 28 కోట్లకి పంపాం. ఐపోలవరంలో ఒక బిట్టు మిగిలిపోతే దాన్ని 2 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో వచ్చింది. 20లో ఎన్డీబీ బ్యాంక్ నుంచి 5,600 కోట్లు అప్పు తీసుకుని మరి టెండర్లు పిలిచారు. ఆ టెండర్ కూడా 5,500 కోట్లు, 5,600 కోట్లలో 500 కోట్లు, 1000 కోట్లు అలా పెద్ద టెండర్ల కింద పిలిచి కొంతమంది కాంట్రాక్టర్లకి మరి ఇవ్వటం జరిగింది. ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా కాలయాపన చేసి అంతంత మాత్రమే చేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ బ్యాంక్ క్యూసీలు అడిగింది, వర్క్ ఎంతవరకు జరిగింది, దాని డీటెయిల్స్ అన్ని పంపించమని చెప్పి. చాలా చోట్ల వర్క్లు అయినాపురం ఉందన్నా స్టార్ట్ చేయలేదు, మీ గొర్రిపూడి రోడ్డు ఉందన్నా ఆ పక్క కొద్ది స్టార్ట్ చేసినట్టారు. అలాగా ఈ 5,600 కోట్లలో కేవలం 2,600 కోట్లకే వర్కులు జరిగినాయి. మిగిలిన 3,000 కోట్లు కూడా క్యాన్సిల్ చేసింది. లేదంటే మన లాస్ట్ సంక్రాంతి జనవరి పండగకి రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంటలు లేకుండా 860 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఎన్బి రోడ్డు ఎక్కడున్నా సరే గుంటలు లేకుండా చేశాం. కాకపోతే ఇది శాంక్షన్ అయ్యి ఉంది కాబట్టి ఈ రోడ్డు రిపేర్ చేయడానికి అవకాశం లేదు అప్పుడు. కాకపోతే గత సంవత్సరం మార్చిలో ఈ వర్క్ ఎన్డీబీ ప్రాజెక్టు పూర్తిగా క్యాన్సిల్ చేశారు. తర్వాత మినిస్టర్ గారిని పదే అడగటం, మరి ప్రభుత్వంలో కూడా పూర్తి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పెన్షన్ల జీతాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయినా ఏదైతే ఎన్డీబీ ప్రాజెక్టులో క్యాన్సిల్ అయినాయి అన్నీ కూడా అసెంబ్లీలో మరి పదే మన మినిస్టర్ గారిని, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద ఏం చేశారంటే ఎన్డీబీ ప్రాజెక్టులో 5,600 కోట్లు, ఈ 3,000 కోట్లు క్యాన్సిల్ అయినాయో ఆ 3,000 కోట్లు కూడా తక్షణమే ఏదైతే రోడ్డు ఉందో అదే రోడ్డు డెవలప్ చేయడానికి ఫండ్స్ లేవు కాబట్టి దానికి నిన్న కూడా మీ గ్రామస్తులు అందరూ వచ్చి నిన్న మధ్యాహ్నం వచ్చారు, సాయంకాలం 9 దాకా మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నాకు ఎప్పుడు పెద్ద రోడ్డు వేయాలని కోరిక. ఎందుకంటే ఈ రోడ్డు కూడా మన కలియుగ వెంకటేశ్వర స్వామి మరి తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అంత ప్లెజెంట్గా, అంత మనశ్శాంతిగా ఉంటుందో ఆ గుడికి వస్తే. అదేవిధంగా ఇక్కడ పక్కన ఓల్డేజ్ హోమ్ ఉంటుంది.
ముమ్మడివారం ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యువతకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే సంస్థ. ముఖ్యంగా వృద్ధులకు, యువతకు మరియు పిల్లలకు దేశభక్తి మరియు సమాజం పట్ల అవగాహన కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు, యోగాసనాలు, కరాటే మరియు ఆటలు నేర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన దేశభక్తుల గురించి మనం మరిచిన విషయాలు ఎన్నో కళ్ళకు కట్టినట్లుగా వినిపిస్తున్నారు. కావున ప్రతిరోజు జరిగే శాఖలో పాల్గొని శారీరక దృఢత్వాన్ని మరియు దేశభక్తిని పెంపొందించుకోవాలని ముమ్మడివారం ఆర్ఎస్ఎస్ శాఖ వారు పేర్కొన్నారు. యువతలు చేట్టుకోవాలి మన యువతల ఆడి కాళ్ళు ఇలా పెట్టాలి. సూర్యమరస్తాం మనం. 1 2 3 3 సిద్ధ ప్రయోగం. ఓకేనా? ఇది ప్రయోగం. సిద్ధ ప్రయోగం. సిద్ధం ఉండండి. మొత్తం ఖరాబ్ అయ్యేట్టు అటు వెళ్తాం. పక్కవాడు ఇచ్చి బొడ్డు దగ్గర పట్టుకోవాలి మనం. బొడ్డు బొడ్డు పెట్టుకుంటాం. కర్ర వచ్చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముమ్మడివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముమ్మడివారం శాఖ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు ఉదయం ధ్వజారోహణ, నెక్స్ట్ సూర్య నమస్కారాలు, వార్మప్ ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, తర్వాత బౌద్ధిక్ ఉంటుంది, దేశభక్తి గేయాలు, అమృతవచనం, సుభాషితాలు ఉంటాయి. తర్వాత కొన్ని రోజులు కరాటే, కొన్ని రోజులు కర్రసాము, ప్రతిరోజు యోగాసనాలు నేర్పుతారు. మన శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి ఈ శాఖ ఎంతో ఉపయోగం. మ్యాక్సిమం అందరూ రావడానికి కృషి చేయండి. ప్రతిరోజు ఇది ఉచితంగా, స్వచ్ఛందంగా జరిగే కార్యక్రమం. అందరూ ఆహ్వానితులే. హిందూ బంధువులందరూ తమ ఆరోగ్యాలు మెరుగుపరచుకోవడం కోసం, తమ మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవడం కోసం రావాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ముమ్మడివారం మండలం చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో గల సుప్రసిద్ధ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఆలయం మరియు ప్రాంగణంలో పచ్చిపూల అలంకరణ పలువురిని ఆకర్షిస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. నా పేరు సుంకర శ్రీనివాస్, ముమ్మడివారం మండలం చెయ్యేరు గున్నేపల్లి మాది. ఈ కోనసీమలో అత్యంత వైభవంగా జరిగే ఈ యొక్క సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర
ఈ నెల 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబడుతుంది. మొదటి రోజు 4వ తారీఖు ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారికి భక్తులుగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే రేపు రోజు అనగా గురువారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే శుక్రవారం రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకి మరింత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చే మహాలక్ష్మీదేవి అమ్మవారి అలంకరణలో భక్తులందరికీ ప్రత్యేక దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే శనివారం రోజు అమ్మవారి భారీ బాణాసంచ అమ్మవారి కథ అత్యంత వైభవంగా జరగబడును. 8వ తారీఖు ఉదయం నుంచి అమ్మవారి అన్న సమారాధన కోనసీమలోనే ఎక్కడా జరగనటువంటి అత్యంత వైభవంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారి జాతర ఊరేగింపు కళాకారులతో అత్యంత వైభవంగా జరగబడును. ఈ సత్తంతల్లి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ. ఆ సత్తంతల్లి అమ్మవారి ఆలయం వద్ద ఏదైతే అనుకున్నారో భక్తులు ఆ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆలయం దగ్గర మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యాలు సలుడి పానకాలు ఇవన్నీ వేసి అమ్మవారి మొక్కులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి అమ్మవారి భక్తులకు అమ్మవారు ప్రత్యేకించి దర్శనానికి వస్తారు. అమ్మవారి ఊరేగింపు రాష్ట్ర నలుమూల నుంచి వివిధ కళాకారులు 8వ తారీఖు ఉదయం నుంచి అమ్మవారి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది. ఈ యొక్క కోనసీమలోనే ఎక్కడా జరగలేనటువంటి భారీ అన్న సమారాధన. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు బాజా భజంత్రీలతో బ్యాండ్ మేళాలతో అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క జాతర జరగబడుతున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి కనిపించడం సంచలనంగా మారింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దీవా చెరువు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్బీపీసీ ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లింది. పెద్దపులిని కొందరు యువకులు కారు నుంచి ఫోన్లో వీడియో తీసి వైరల్ చేశారు. ఇవాళ గాడాల వద్ద పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో అక్కడ బోన్ ఏర్పాటు చేశారు. అయితే పులి దిశ మార్చుకుని దివాన్ చెరువు వద్దకు వచ్చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మన పులి కాదు మనుషులు, అందుకే పులి నుంచి ప్రజలను కాపాడడానికి వచ్చాను నేను. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు గత 10 రోజులుగా పులి సంతరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇది వెస్ట్ గోదావరి పోలవరం వైపు నుండి గోదావరి దాటి సీతానగరం మండలంలో ప్రవేశించి మొన్న సాటర్డే నైట్ కాతేరులో కూడా అటాక్ ఇవ్వడం జరిగింది. అక్కడ 2 పశువులు చనిపోయినాయి, ఇంకో పశువుని చంపుకొని తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ పరిసర ప్రాంతాల నుండి సీతానగరం మండలం, తర్వాత కోరుకొండ మండలం, ఈరోజు నిన్న రాజానగరం మండలం కూడా రావడం జరిగింది. నిన్న అనగా మంగళవారం 3వ తేదీ ఫిబ్రవరి 2026న ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గర కూడా అది కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కూడా సంతరించింది. అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ నుంచి ఒక గోడ ఎక్కి అక్కడి నుంచి బేజాపూర్ వైపు కూడా ప్రయాణించి రాత్రి రఘునాథపురం వచ్చి రఘునాథపురంలో ఇక్కడ ఒక గేదెను చంపేయడం కూడా జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మనకి ఈ యొక్క భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం, ఫారెస్ట్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. స్కూల్స్కి కూడా ముందస్తుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ అన్ని కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. సెలవులు ప్రకటించి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేస్తే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ యొక్క పులి పరిస్థితిని, అడుగు జాడలను బట్టి మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలందరూ కూడా చేరవేసి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అయినప్పటికి కూడా ఈ పులిని ఇప్పటి వరకు అన్ని విధాలుగా చూస్తే ఇది జనవాసాల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు సిటీకి దగ్గరగా కూడా వచ్చింది కాబట్టి ఫారెస్ట్ అధికారులు మనం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం వారి దృష్టికి తీసుకెళ్ళామో వారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ యొక్క ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని, ఢిల్లీ లెవెల్లో పర్మిషన్ తీసుకుని
ఈ యొక్క పులికి మత్తు ఇచ్చి ఏదైతే గన్ ద్వారా మత్తు ఇచ్చి ఆ మత్తు నుంచి పట్టుకునే దాన్ని ఈ యొక్క సురక్షితంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఫారెస్ట్లో విడిచిపెట్టే విధంగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి తిల్లమ్మ చెరువు గట్టున టీడీపీ నాయకులు బొమ్మి రామకృష్ణ స్వగృహంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు లంక వరప్రసాద్ మాదిగ అధ్యక్షతన కరపత్రం విడుదల చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మడివరపు చినసుబ్బారావు మాదిగ, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ డాన్ సూరి, జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, కోశాధికారి మరియు ఎంఆర్పీఎస్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు హాజరయ్యారు. సందర్భంగా చినసుబ్బారావు మాట్లాడుతూ అమలాపురంలో బాలయోగి ఘాట్లో ఈ నెల 25వ తేదీన జరగనున్న మాదిగల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన మాదిగ సోదరులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ ఆకుమర్తి ఆశీర్వాదం, జేఏసీ కోశాధికారి నేదునూరి నాథనేయులు, జేఏసీ కమిటీ నేదునూరి వీర్రాజు, ఎంఎస్పీ ఉపాధ్యక్షులు అయినవిలి సూర్యరావు, విహెచ్పీఎస్ అధ్యక్షులు లంక బాలయోగి, ఐపోలవరం ఎంఎస్పీ అధ్యక్షులు విక్రమ్, కాట్రేనికోన ఎంఎస్పీ అధ్యక్షులు రాజు, మాజీ ముమ్మడివరం టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పెద్దపూడి రుక్మిణి, తిల్లమ్మ చెరువు ఎంఆర్పీఎస్ నూతన అధ్యక్షులు శ్రీనివాసరావు, గ్రామ పెద్ద రామకృష్ణ, గ్రామ అధ్యక్షులు కన్నబాబు, వినోద్, జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమాదిగ నాయకత్వం, పద్మశ్రీ కృష్ణమాదిగ నాయకత్వం, కృష్ణమాదిగ నాయకత్వం, మాదిగ ఐక్యత, మాదిగ ఐక్యత. హలో మాదిగ, హలో మాదిగ. ఓకేనా? సరే, ఈరోజు ఈ పోస్టల్ ఆవిష్కరణ ముమ్మిడివరం నియోజకవర్గం ఇవాళ ముమ్మిడివరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది. కానీ ఈ నెల 25వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమం కోసం మాదిగల యొక్క ఆకాంక్ష, మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తు, పద్మశ్రీ మందకృష్ణ గారు ఆయన ఆలోచన, మనందరం గ్రామాన తిరిగి మాదిగ మహాకూటమి జేఏసీ, టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డ అయినా ప్రతి ఇంటికి గ్రామం తిరిగి మన మాదిగల రాజకీయ భవిష్యత్తుని మనకు 32 ఏళ్ల తర్వాత వర్గీకరణ సాధించి మన జిల్లాకు మొదటగా వస్తున్న మన తండ్రికి, మన మాదిగ మహాత్ముడు మరో అంబేద్కర్, పద్మశ్రీ మందకృష్ణ గారి స్వాగతం పలుకుతూ ఈ వేదిక పైన మాదిగల యొక్క జనాభా సత్తా 90 ఏళ్ళు ఏ విధంగా అయితే జరిగిందో అదే రీతిలో మాదిగల రాజకీయ చైతన్య వేదిక ఫిబ్రవరి 25 జరిపించాలంటే జేఏసీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్, ఎంఈఎఫ్ అన్ని అనుబంధ సంఘాల గ్రామాన తిరిగి గ్రామాలకు ప్రస్తుతానికి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాదిగల రాజకీయ వాటా సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీపీ, జెడ్పీటీసీ వరకు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు మన వాటా ఏంటనేది నిగ్గు తేల్చడానికే వచ్చే మందకృష్ణ గారి జన సమీకరణ జీవించి గవర్నమెంట్కి కనువిప్పు కలిగించాలి. అగ్రకుల బీసీ రాజకీయ నాయకులు మాదిగల ఐక్యతను చూసి 32 సంవత్సరాలు మనకి ఎన్నో అవకాశాలు కల్పించారు. మనకి ఇవ్వాల్సింది అగ్రకుల బీసీలు రాజకీయ వాటా, రాజకీయ ప్రాధాన్యత సభే కాబట్టి దీన్ని జయప్రదం చేద్దాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ బారి నుండి బయటపడవచ్చు. డాక్టర్ కె ఇందిరాశ్రీ, డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు. జీవేమవరం గ్రామం మీదుగా కరప మండలం గొర్రిపూడి వరకు వేయనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి కలకలం, భయాందోళనలో ప్రజలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.